కోనసీమ జిల్లా బాణాపురంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జనసేన నేత బండారు శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు పరామర్శించారు. నిందితుడితో జనసేన పార్టీకి కృష్ణకి ఏ విధమైన సంబంధం లేదని జనసేన నాయకుడు బండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు. జరిగిన ఘటన అత్యంత విషాదకరమని వైసీపీ నాయకుడు పొన్నాడ సతీష్ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక చిన్న పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేసిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే దాట్ల బండారు పొన్నాడ కోరారు. దుర్మార్గుడు మానవ మృగం ఇవాళ ఏదైతే ఒక 11 సంవత్సరాల పసిపాపని ఈ రకంగా లైంగిక వేధింపులు గురి చేస్తూ అత్యాచారం చేయడం అనేది చాలా 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 బాధాకరం. ఇవాళ కుటుంబ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఇవాళ నిజంగా ఒక నిరుపేద కుటుంబం. ఇవాళ తల్లి ఆ కుటుంబాన్ని సంరక్షణ చేస్తూ, భర్త లేడు ఆ తల్లికి, 2 పిల్లలు, ఒక పాప బాబు, 11 సంవత్సరాలు ఈ పాప, చిన్న బాబుకి ఒక 9 సంవత్సరాలు ఉంటాయి. ఆ తల్లి కష్టం మీద ఆ పిల్లల్నిద్దరినీ కూడా చదివించుకుంటూ ఇవాళ అల్లారు ముద్దుగా పెంచుతున్న ఆ పాపని ఎంత దుర్మార్గుడు అంటే, నేను ఆ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పి ఏదైతే ఆ కుటుంబాన్ని నమ్మబలికి చాక్లెట్లు కొనిస్తుండో, రోజు చాక్లెట్లు కొనిస్తూ ఆ పాపని లైంగికంగా వేధించడం అనేది నిజంగా అసలు సమాజం ఎక్కడ పోతుంది, అసలు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నామనేది ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. ముఖ్యంగా ఇవాళ నాయకుడని చలామణి అవుతున్నాడు. ఇవాళ అతను ఎవరైతే ఈ సంఘటనకి కారణమైన మానవ మృగం ఎవరైతే ఉన్నాడో ఇవాళ జనసేన పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ఇవాళ రాజకీయాల్లో తిరుగుతూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఇవాళ ఈ గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు. అంతటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి రాజకీయ రంగు ముసుగులో ఇవాళ చేస్తున్నటువంటి అరాచకాలు, అతని ప్రవృత్తి మనం చూసుకున్నట్లయితే ఇంకా 2-3 బాలికలను ఈ రకంగానే అతను లైంగికంగా వేధిస్తున్నట్టు. పాపం వాళ్ళు పరువు గల కుటుంబాల్లో వాళ్ళు బయటికి చెప్పుకోలేక ఇవాళ ఆ సంఘటనల్ని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇవాళ ఆ తల్లిని ఎవరైతే ఈ లైంగిక దాడి గ్రామంలో ఉన్న దారుణం ఎప్పుడు కూడా మనం వినలేదు. చిన్నపిల్ల 10 సంవత్సరాలు ఉన్న పిల్ల మీద మరి చాక్లెట్ ఇచ్చి పిల్లల ఇంటికి పిలిపించుకొని ఈ రకరకాలుగా చేయటం, వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాం. వాళ్ళు కూడా చాలా విషయాలు ఇంకా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం పొద్దున ఇచ్చేద్దో ఇటువంటి వారికి ఏ విధమైన శిక్ష